ఎలా మేము ఎంబ్రియో సెలెక్ట్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంబ్రియో సెలెక్ట్ చేయాలంటే 4 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూసుకోవాలి. సెల్ నంబర్స్, ఒక ఎంబ్రియోలో ఎన్ని సెల్స్ ఉన్నాయి. రెండోది సైజ్ ఏంటి, సిమెట్రీ ఏంటి, ఎలా ఉన్నాయి అండ్ సైజ్ ఎలా ఉంది. మూడోది మల్టీ న్యూక్లియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాలుగోది ఫ్రాగ్మెంటేషన్, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు సైజ్. సో ఎంబ్రియో తయారు చేసినప్పుడు డే 1, డే 2, డే 3, డే 4, డే 5 దాకా మనము లెబారెటరీలో పెట్టుకొని దాన్ని పెంచుతాం. ఇన్క్యుబేటర్ అంటే గర్భసంచి లాంటి యంత్రం అనుకోండి, దాంట్లో పెంచడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, డివైడ్ అవుతూ ఉంటుంది. సెల్స్ 4 నుంచి 8 అలాగా అవుతూ ఉంటాయి. సో ఈ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. డే 2 రోజు 4 సెల్ నుంచి 5-6 సెల్స్ దాకా ఉండాలి. డే 3 రోజు 8 నుంచి 10 సెల్స్ దాకా ఉండాలి. డే 4 రోజు 16 సెల్స్ కానీ అలాగా ద్రాక్ష పళ్ళలాగా గట్టిగా బంచ్ లాగా అయిపోతాయి అనమాట. డే 5 రోజు దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. సో ఈ డే బట్టి నంబర్ ఆఫ్ సెల్స్ ఉండాలి. ఇదే కాకుండా సెకండ్ పాయింట్ సైజ్ సిమెట్రీ. అంటే 4 సెల్స్ ఉన్నాయంటే సరిపోదు, ఆ 4 సెల్స్ కరెక్ట్ సైజ్ లో ఉన్నాయా, ఈక్వల్ గా ఉన్నాయా అనేది చాలా ఇంపార్టెంట్. డే 3 రోజు 8 సెల్స్ ఉంటే సరిపోదు, అవి ఈక్వల్ గా ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా సైజ్ అనేది కూడా చూసుకోవాలి. సో సైజ్ సిమెట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. మూడోది మల్టీ న్యూక్లియేషన్. ప్రతి సెల్లో ఒక న్యూక్లియై ఉండాలి. న్యూక్లియా అంటే క్రోమోజోమ్స్ ఒక జతనే ఉండాలి. ఈ క్రోమోజోమ్స్ మల్టిపుల్ గా ఉన్నాయి అనుకోండి, అన్యూప్లాయిడీ అంటే అబ్నార్మాలిటీ ఉన్నట్టు. సో ఈ ఫీచర్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఉంటే మంచిది కాదు, లేకపోతే నార్మల్ ఉన్నట్టు. నాలుగోది ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ బబుల్స్ లాంటివి, చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి అనమాట. ఈ ఫ్రాగ్మెంట్స్ నథింగ్ బట్ సైటోప్లాజం. సైటోప్లాజం అంటే సెల్స్ లోపల ఉన్న నీరు ఉంటుంది, ఫ్లూయిడ్ ఉంటుంది, అది బయటికి వచ్చేసింది అనుకోండి, దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. అలాంటప్పుడు సెల్ కే సైటోప్లాజం సరిపోదు. సో ఇట్స్ నాట్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో. ఈ ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత పువర్ క్వాలిటీ. ఇప్పుడు ఈ 4గిట్లో ఏది ఇంపార్టెంట్? అన్ని ఇంపార్టెంటే.